అప్పటి వరకు నిప్పులు కురిపించిన భానుడు తన డ్యూటీ పూర్తి కాగానే పడమటి దిక్కును వాలిపోయాడు. ఎండవేడిమికి ఇంట్లోనే ఉండిపోయిన జనాలు అప్పుడప్పుడే బయటకు వస్తున్న వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలు ఒక్కసారిగా కురిసిన జడివాన్తో బీభత్సంగా మారిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల విద్యుత్ స్తంభాలు నేలకు వాలిపోగా మరికొన్ని ప్రాంతాల చెట్లు నేలకూలాయి. అంతేకాకుండా ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కొనుగోలు కేంద్రాల వర్షానికే తడిసి ముద్దవుతుంటే అన్నదాత కుదేలయ్యాడు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రాత్రి 8:30 కావస్తోంది. కరీంనగర్ వాసులు అప్పుడప్పుడు ఎండవేడి నుండి కోలుకుంటున్నారు. ఒక్కసారిగా ఈదురుగాలితో కురిసిన వర్షం ప్రశాంతమైన కరీంనగర్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పలు కాలంలో చెట్లు కూలిపోగా మరికొందరి ఇళ్లు కూలిపోయి నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు. గత రాత్రి కురిసిన వర్షానికి అన్నదాత గుండెల్లో గుబులు రేపింది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్తో పాటు చుట్టుపక్కల గ్రామాలని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్మకం కోసం ఆరబెట్టిన వేలాది క్వింటాల ధాన్యం వర్షపు నీటిలో పూర్తిగా తడిసి ముద్దైంది. డ్రైనేజీ సరిగ్గా లేకపోవడంతో పాటు మార్కెట్ ప్రాంగణంలో లోపాలు ఉండడం కారణంగా కొన్ని చోట్ల మార్కెట్ మొత్తం చెరువులను తలపించింది. వరద ఉధృతికి కొందరు రైతులు వడ్లు ఏరులై పారగా మరికొందరు ధాన్యం నీటి మునిగింది. ఇక నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వరద పాలైపడంతో రైతున్న కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. లక్ష్మీపూర్, వీరాపూర్, తోటపల్లి, బేగంపేట, వడ్డూరు తదితర గ్రామాల్లో భారీ గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూరడంతో గ్రామాలు చీకట్లో మునిగిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు వర్షానికి తడిసి ముద్దాయి. ఇప్పటికే కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల ప్రభావంతో మామిడి తోటలో కూడా భారీ నష్టం వాటిల్లింది. చెట్లకు కాచిన కాయలు పెద్ద ఎత్తున రాలిపడి నేలపాలయ్యాయి. ఇక లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు కరిమేద ముత్యంరెడ్డి 4 ఎకరాల మామిడి తోటలో సుమారు 80% కాయలు రాలిపోయినట్లు తెలిపారు. అదేవిధంగా పలువురు రేకులు ఇళ్లు దెబ్బతిని రేకులు ఎగిరిపోగా ఇంట్లోని నిత్యావసర వస్తువులు చిందరవందరంగా మారాయి. పలు రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. డిపార్ట్మెంట్ పోల్లు కూడా మా లక్ష్మీపురం విలేజ్ లోనే దాదాపు ఒక 40-50 పోల్లు ఇరగడం జరిగింది. అలాగే ఇంటి ముందు వేసుకున్న రేకుల పైకప్పులు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఎగిరిపోయి పడడం జరిగింది. అంటే దాదాపు సుమారు గాలివాన బీభత్సం ఎంత ఉంటుందో అర్థమవుతుంది. షెడ్డుకు షెడ్డు లేచిపోయి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డది. అసలు తీవ్ర నష్టం. అసలు పంటలు ఏదంట పంటలు రాళ్ళు వాళ్ళేదనే సంతోషము అయ్యే లోపే ఈ బీభత్సమైన గాలివాన జరగడం తీవ్ర నష్టం జరిగింది. ప్రకృతి ఇలా సహకరిస్తుందని, ఇలా చేస్తుందని ఎప్పుడు ఏ రైతు కూడా భావించలేదు. కానీ ఈ మామిడి తోట రైతుకైతే తీవ్ర ఇబ్బంది జరిగింది. 1 లక్షలో నష్టం జరిగింది. మామూలు హార్టికల్చర్ ఇవి బాగా నష్టం జరుగుతుంది. అగ్రికల్చర్ వ్యవసాయం అంటే వడ్లు మొక్కలు పూర్తి పంట కోతకాలం పూర్తయినాయి. వడ్లు కొన్ని కళ్ళాలు ఉన్నాయి, కానీ కొన్ని దాదాపు ఆల్మోస్ట్ పోయినాయి. ఒక 10% కళ్ళాలు ఉన్నాయి. అవి కూడా కొంచెం తడిచినాయి. గాలివానకు తడిచి బస్తాలు కూడా తడిచినాయి. వారు కూడా తీవ్ర నష్టమే జరుగుతుంది. దీన్ని కూడా మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ వడ్లను కొనుగోలు చేసే విధంగా, తడిచిన వడ్లను కూడా కొనుగోలు చేసే విధంగా ఖచ్చితంగా తీసుకుంటాం. రైతుకు భరోసా. వడ్లు ప్రతి గింజ వరకు తడిచినా అది ఎట్టున్నా కొనే బాధ్యత మా ఎమ్మెల్యే గారు చెప్పిండు. అలాగే రేవంత్ రెడ్డి గారు. ఇక కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లోని వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హమాలీ లేక ధాన్యం కొనుగోలు చేయక రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల హమాలీలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో సెంటర్లో త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తే ఇక్కడ మాత్రం కొనుగోలు సజావుగా జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య ధోరణితో నెల రోజులుగా రైతులు మార్కెట్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి తమకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు. వెనకొచ్చిన వాళ్ళు బారదాను ముందుగా వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వెనకొచ్చిన వాళ్ళు బారదాను ఇస్తారు. వాళ్ళకు పైసలు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళే కాంట పెట్టిస్తారు. రమ్మంటే అచ్చు లేదు, లారీలు అచ్చు లేదు. ఇళ్ళకు ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ అసలు ఇట్లా పట్టించుకుంటూనే లేదు. రమ్మానంటే ఇగత్తాను అగత్తాను అంటారు. వాటిలో తడిచిన ఇప్పుడు ఇక్కడ దీని బాధ్యత ఏమది? రైతులే ముందు కూడా గవర్నమెంట్ మంచిగా అనుకూలంగా అన్ని దీనిలో పెట్టి 4 కాంటలు పెట్టి దీన్ని సహకరించి పంపించాలి. రైతులు కూడా ఇంట్లో ఏడ్చి ఇప్పుడు ఎంత కౌలు చేస్తాను మేము. కౌలు చేస్తే ఇప్పుడు వాళ్ళు నష్టం వాళ్ళు భరించాలి, మేమైనా భరించాలి. మార్కెట్ స్టార్ట్ అయినాక 3 రోజులకు పోసిన మక్కలు. నా పేరు కట్కినపల్లి రవీందర్. మేము పోసినాక ఇయ్యాల పెడతాం, రేపు పెడతాం అనుకుంటా సీరియల్ అని ముందుగా ఆపుకుంటా వచ్చేది. సీరియల్ అయిపోయింది. సీరియల్ అయిపోయినాక మళ్ళీ మాకు చెప్పలేదు, ఏం లేదు. మొత్తం మీరే బారదాన్ని తెచ్చుకోరు అన్నాక బారదాన్ని తెచ్చుకున్నాం.
బారదాన్ని తెచ్చినాక 10 రోజులకు మక్కలు రింపిరు బత్తాలల్లో. ఇగో ఇప్పటికి కూడా కాంట పెట్టలేనా. ఇప్పుడు వర్షం వచ్చింది తడతానే. ఇప్పుడు ఎవరు బాధ్యత ఎవరు? ఏం చేయమంటారు? ముందుగా సీరియల్ అనకపోతే ముందుగానే మా కాంట అయిపో 2-3 రోజులకే కాంట అయిపో. ఇప్పుడు నెల మీద 18 రోజులు అవుతుంది కరెక్ట్గా. ఏం చేయమంటారు చెప్పుర్రి. ఈ రైతులను ఇట్లా ఎందుకోసం వచ్చుకుంటారు? సీరియల్ అంటే మళ్ళీ సీరియల్ పోయి ఇప్పుడు మళ్ళీ ఎవరి వాళ్ళు బారదాన్ని తెచ్చుకోమంటారు. నాకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయి వడ్ల కుప్పల్లో నీళ్లు నిలిచిపోయాయి. నీళ్లను రైతులు తోడేసుకుని ఆవేదన చెందుతూ ఎవరికి చెప్పుకోవాలని కన్నీరు పెడుతున్నారు. వర్షం రైతులకు శాపంగా మారింది. కలెక్టర్ ధాన్య కొనుగోలు వేగం పెంచాలని పలుమార్లు అధికారులకు సూచించిన ఐజీపీ సెంటర్ నిర్వాహకులు ఇన్ఛార్జీలు నిర్లక్ష్యం వల్లనే ధాన్య కొనుగోలు ఆలస్యమవుతుందని, 6 నెలలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన పంట తూకం వేయడంలో ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్కి 20 నుండి 25 రోజులు అవుతుందని, తూకం వేయడంలో ఆలస్యం వల్లే ఇప్పుడు వర్షాలు కురియడంతో రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ధాన్య కొనుగోలు వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. ఏమన్నారు వరదలు వేసినాము, ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చినాక మళ్ళీ వేరే దగ్గర తీసుకుపోయారు కాంట. అప్పుడు నా పరిస్థితి ఏంది? మొత్తం వడ్లన్నీ చంద్ర అయిపోయినాయి, నానినాయి, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం అట్లా చూడండి. మా తప్పు ఉంటే మీరు ఏమైనా క్షమించండి. మేము మరి బరాబరే ఉన్నాము వడ్ల కాడ. టైం టు టైం అంటే టైం టు టైం పెడుతున్నామంటే టైం టు టైం కూడా మేము వచ్చినాక కూడా కాంట జబర్దస్త్గా తీసుకుపోయాడు పెట్టుకుంటున్నారు. దాని పరిష్కారం ఏందో మీరు చెప్పాలి. మా వడ్లు వర్షం పడి పూర్తిగా ఘోరంగా అయిపోయింది. ఆ పరిస్థితి ఏంటి? మా ఇంత ఘోరంగా అయిపోయాక మేము ఏమి బతకగలుగుతాము? మీరు ఏదన్నా దానికి తీసిపోయేటట్టు వేరే కాంటను మాకు బయటిస్తే మేము కూడా అందరూ వెళ్ళిపోతాము. మా వెనక వచ్చిన వాళ్ళు ఏమో ముందు పోయినాయి, ముందు వచ్చిన వాళ్ళు ఏమో వెనక ఇస్తున్నాయి. ఇంత ఘోరంగా నడవబట్టి మా పరిస్థితి ఏంది? మీరే దాన్ని కనిపెట్టి మాకు ఏదైనా దారి లేచిపోయే ప్రయత్నం చేయండి. అది 6 నెలల నుంచి చేసుకున్న పంట ఇవాళ